World Environmental Studies Semester 1 annamata English medium di first lesson happy family ante enti anedi manam chuddamo. Pupils will be able to speak about their family members and the work they do, share information about people in their village and their jobs, identify members living together in a family, understand the care given by family members, identify resemblance within family members. సో మనము నేర్చుకునేటువంటి లెర్నింగ్ అవుట్కమ్స్ వచ్చేసి ఇవన్నీ వస్తుందన్నమాట ఈ యొక్క లెసన్లో. ఇట్ వాజ్ సండే, ఆ రోజు ఆదివారము. రజియా కేమ్ టు రాణీస్ హౌస్ టు ప్లే. రాణి ఇంటికి వచ్చిందనమాట రజియా వచ్చేసి ఆడుకునే దానికోసము. రాణి షోడ్ హర్ ఫోటో ఆల్బమ్ టు రజియాకు వచ్చేసి రాణి ఆల్బమ్ వచ్చేసి చూపించింది. రజియా ఆస్క్డ్ అబౌట్ ద పీపుల్ ఇన్ ద పిక్చర్స్. ఎవరు వీళ్ళంతా అని చెప్పేసి ఏక పిక్చర్లో ఎవరెవరు ఉన్నారు అనేటువంటిది అడిగిందనమాట రజియా. రాణి ఇంట్రడ్యూస్డ్ ద మెంబర్స్ ఆఫ్ హర్ ఫ్యామిలీ టు రజియా. తన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ని పరిచయం చేసిందనమాట రజియాకు వచ్చేసి రాణి. దిస్ ఈజ్ మై ఫ్యామిలీ ఫోటో. ఇది వచ్చేసి నా యొక్క ఫ్యామిలీ ఫోటో. దిస్ ఈజ్ మై గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ మదర్ ఇన్ ద సెంటర్లో వచ్చేసి మా గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ ఉన్నారు. మై ఫాదర్ ఈజ్ స్టాండింగ్ టు ద లెఫ్ట్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్ పక్కన లెఫ్ట్ సైడ్ లో ఉన్నారు. అండ్ మై మదర్ ఈజ్ స్టాండింగ్ టు ద రైట్ సైడ్ ఆఫ్ మై గ్రాండ్ మదర్. రైట్ సైడ్ లో వచ్చేసి గ్రాండ్ మదర్ పక్కన నిల్చుకున్నది మా మదరు. దట్ ఈజ్ మై బ్రదర్ చింటూ. నా యొక్క తమ్ముడు చింటూ అనమాట. దిస్ ఈజ్ మై పెట్ టామీ. నా యొక్క పెట్ పెంపుడు జంతువు అనమాట, ఇంట్లో పెంచుకునేటువంటిది కుక్క టామీ. అవర్స్ ఈజ్ ఏ హ్యాపీ ఫ్యామిలీ. మాది వచ్చేసి చాలా హ్యాపీ ఫ్యామిలీ. ఓ రజియా, ఓ నైస్ ఫ్యామిలీ, చాలా అందమైనటువంటి ఫ్యామిలీ. రాణి, వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ? నీ యొక్క ఫ్యామిలీ గురించి చెప్పు అని అడిగింది అనమాట రాణి. రజియా, ఇన్ మై ఫ్యామిలీ వీ ఆర్ 3. మేము వచ్చేసి ముగ్గురు ఉంటాము. మై ఫాదర్ రసూల్, నా తండ్రి వచ్చేసి రసూల్. మై మదర్ ఈజ్ హసీనా అండ్ నేను, మా మదర్ వచ్చేసి హసీనా, నేను ఉంటాము అని చెప్పింది అనమాట. వి ఆల్ లివ్ విత్ అవర్ ఫ్యామిలీస్. మనం అందరం వచ్చేసి ఫ్యామిలీతో మనము నివసిస్తూ ఉన్నాము. ఏ ఫ్యామిలీ కన్సిస్ట్ ఆఫ్ గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, ఫాదర్, మదర్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మనము ఒక ఫ్యామిలీ అంటే ఎట్లా చెప్తాము? ఈ గ్రాండ్ మదరు, గ్రాండ్ ఫాదరు అంటే తాతయ్య, నాయనమ్మ, తర్వాత వచ్చేసి నాన్న, అమ్మ, బ్రదర్స్, సిస్టర్స్ ని మనం వచ్చేసి ఒక ఫ్యామిలీగా అంటాం అనమాట. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ సిబ్లింగ్స్. ఏమంటారు? సిబ్లింగ్స్ అని అంటారు. అన్నదమ్ములను వచ్చేసి ఏమంటారు? సిబ్లింగ్స్ అని అంటాము. అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములను వచ్చేసి ఏమంటామంటే సిబ్లింగ్స్ అని అంటారు. They are asking some questions for children. Who lives with you in your family? మీ ఇంట్లో ఎవరెవరు నివసిస్తూ ఉంటారు? Write about your family. My father's name is, my mother's name is. నా యొక్క అమ్మ పేరు, నాన్న పేరు. I have 2 siblings. నాకు ఎంతమంది siblings రాయండి. There are how many members in my ఫ్యామిలీ. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో వాటి గురించి రాయండి. డ్రా యువర్ ఫ్యామిలీ పిక్చర్ యూజింగ్ బటన్స్ అండ్ మ్యాచ్ స్టిక్స్. తర్వాత వచ్చి బటన్స్ ఉపయోగించి ఇక్కడ వచ్చేసి అతికించండి, లేదా ఒక A4 సైజ్ పేపర్లో మీరు రాయండి. ఏదైనా సరే మీ ఇష్టం అనమాట. బటన్స్ ఉపయోగించి, అగ్గిపుల్లలు ఉపయోగించి, ఏ విధంగా మ్యాచ్ స్టిక్స్ ఉపయోగించి ఇక్కడ గీయండి, లేదా డ్రాయింగ్ గీయండి, లేకపోతే ఈ విధంగా మ్యాచ్ స్టిక్స్ ఉపయోగించి ఒక బొమ్మని తయారు చేయండి అని చెప్తున్నారనమాట. ఓకే, వాట్ అబౌట్ రోల్స్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్? ఏంటి ఫ్యామిలీ మెంబర్ యొక్క పాత్ర ఏంటి? అబ్జర్వ్ ద పిక్చర్స్ గివన్ బిలో. దిస్ ఈస్ గీతాస్ హౌస్ అండ్ మెన్షన్ ద వర్క్ దే ఆర్ డూయింగ్. ఇక్కడ చూడండి, గీత వాళ్ళ ఇల్లు. వాళ్ళు వచ్చేసి వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళందరూ ఏమేమి పనులు చేస్తున్నారో చూద్దాము. సీ దిస్ పిక్చర్. చూడండి, ఈ పిక్చర్ని చూడండి, ఏమేమి పనులు చేస్తున్నారో చూడండి, గమనించండి. గీతాస్ మదర్ ఈస్ కుకింగ్. గీత అమ్మ వచ్చేసి వంట చేస్తూ ఉంది. హర్ ఫాదర్ ఈజ్ చాపింగ్ వుడ్. నాన్నగారు వచ్చేసి కట్టెలు కొడుతూ ఉన్నారు. హర్ గ్రాండ్ ఫాదర్ ఈజ్ వాటరింగ్ ద ప్లాంట్స్. నీళ్లు పోస్తూ ఉన్నారు. అండ్ హర్ గ్రాండ్ మదర్ ఈజ్ డ్రైయింగ్ ద క్లోత్స్. వాళ్ళ నాయనమ్మ వచ్చేసి బట్టల్ని ఆరబెడుతూ ఉన్నది. గీత ఈజ్ గెటింగ్ వాటర్ అండ్ హర్ బ్రదర్ ఈజ్ స్వీపింగ్. గీత వచ్చేసి నీళ్లు బిందెలో తీసుకుని వస్తుంది. వాళ్ళ బ్రదర్ వచ్చేసి ఇల్లు చిమ్ముతూ ఉన్నాడు అనమాట. ఎవ్రీవన్ ఇన్ ద ఫ్యామిలీ షేర్స్ ద వర్క్ అండ్ హెల్ప్ ఈచ్ అదర్. ఎవరైనా సరే ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ఒకరినొకరు మనము పనులు చేసుకోవాలి.
హూ డస్ ద కుకింగ్ అండ్ క్లీనింగ్ ఇన్ యువర్ ఫ్యామిలీ? ఎవరెవరు మీ ఇంట్లో వచ్చేసి వంట పనులు అన్ని చేస్తారు, సో క్లీనింగ్ పనులు చేస్తారు. వాట్ డస్ యువర్ ఫాదర్ డూ? మీ డాడీ ఏం చేస్తారు? డూ యూ హెల్ప్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్? నువ్వు వచ్చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి నువ్వేమైనా హెల్ప్ చేయగలుగుతావా? వాట్ కైండ్ ఆఫ్ వర్క్ డూ యూ డూ అట్ హోమ్? నువ్వు ఏమేం పనులు చేస్తావు? నేమ్ ద వర్క్స్ దట్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ టుగెదర్. మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఏమేమి అందరూ కలిసి చేస్తారు అనేటువంటిది ఇక్కడ క్వశ్చన్లుగా ఇవ్వడం జరిగింది. వాటికి ఆన్సర్లు రాయండి. See this picture, helping each other. ఒకరినొకరు హెల్ప్ చేసుకోవాలి. The family members do different kind of work. ఇక్కడ చూడండి, different types of families, 2 families ఇవ్వడం జరిగింది. Work is shared by all the family members. వర్క్ వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసి ఏం చేసుకోవాలి, పంచుకోవాలన్నమాట. అబ్జర్వ్ ద పిక్చర్ గివెన్ బిలో. మనం వచ్చేసి ఈ యొక్క పిక్చర్ ని గమనించినట్లయితే టెల్ వాట్ ద పీపుల్ ఇన్ ద పిక్చర్ ఆర్ డూయింగ్. ఈ పిక్చర్ లో వచ్చేసి ఏమేం పనులు చేస్తున్నారో ఒకసారి గమనిద్దాము. ఇక్కడ చూడండి, ఒక పిక్చర్ లో వచ్చేసి అమ్మ వచ్చేసి కాఫీ ఇస్తుంది నాన్నకి, పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు, పిల్లి ఆడుకుంటూ ఉంది, తాతయ్య న్యూస్ పేపర్ చదువుతున్నారు. ఒక ఫ్యామిలీలో వచ్చేసి నాన్న వంట చేస్తున్నారు, అమ్మ వచ్చేసి వంట చేసినటువంటి గిన్నెల్ని తీసుకొని వస్తూ ఉందనమాట, వంట చేసినటువంటి పాత్రల్ని తీసుకొని వస్తుంది. తాతయ్య పిల్లలతో ఆడుకుంటున్నారు, నాయనమ్మ వచ్చేసి బట్టలు వేస్తూ ఉందనమాట పాపకి. సో ఈ విధంగా వచ్చేసి 2 ఫ్యామిలీస్ డిఫరెంట్ పనులు అనేటువంటిది చేస్తూ ఉన్నారు, కానీ అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తూ ఉన్నారనమాట. Do your family members help each other in doing household work? మీ ఇంట్లో వచ్చేసి మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కి మీరు ఏమేం వర్క్ అనేటువంటిది చేస్తారు, ఏమేం పనులు చేస్తారు, హెల్ప్ చేస్తారు. లవ్ అండ్ కేర్ ఆఫ్ ఫ్యామిలీ. ఫ్యామిలీ అంటే ఏంటంటే ప్రేమ అభిమానాలతో కూడినటువంటిది, ఆప్యాయతలతో కూడినటువంటిది. మెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీ లవ్ అండ్ కేర్ ఫర్ ఈచ్ అదర్. ఒకరినొకరు మన యొక్క ప్రేమ అఫెక్షన్ అనేటువంటిది ఒకరినొకరు ఏ విధంగా కేర్ చేసుకుంటున్నాము అనేటువంటిది మనము చెప్పడం జరుగుతుంది అనమాట. వి షేర్ అవర్ వర్క్ అండ్ హెల్ప్ వన్ అనదర్ ఇన్ ద హౌస్ హోల్డ్ చోర్స్. మనం ఇంట్లో ఉండేటువంటి వాళ్ళతో మనం వచ్చేసి ఇంటి పనులలో మనం అందరికి ఒకరినొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటాం అనమాట. అవర్ ఎల్డర్స్ లవ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ అస్. మన పెద్దలు వచ్చేసి మనల్ని వచ్చేసి ఎక్కువగా కేర్ తీసుకుంటూ ఉంటారు. అండ్ వీ టు లవ్ అండ్ రెస్పెక్ట్ దమ్. అదే విధంగా మనం వచ్చేసి వాళ్ళపైన ఒక ప్రేమని, తర్వాత వచ్చేసి మనము గౌరవాన్ని ఇవ్వడం అనేటువంటిది చెయ్యాలి. ప్రతి ఒక్క పిల్లలు వచ్చేసి గౌరవం అనేటువంటిది, పెద్దవాళ్ళని గౌరవంతో మనము బయట వాళ్ళతో ఏ విధంగా నడుచుకోవాలి, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళతో పెద్దలతో ఏ విధంగా నడుచుకోవాలి అనేటువంటి పిల్లలకి మనము చిన్నప్పటి నుంచే నేర్పించాలి. థింక్ అండ్ డిస్కస్. వాట్ కైండ్ ఆఫ్ వర్క్ ఈస్ డన్ బై మోస్ట్ ఆఫ్ ద మదర్స్. మీ ఇంట్లో మదర్స్ వచ్చేసి ఏమేం పనులు చేస్తారు? వాట్ కైండ్ ఆఫ్ వర్క్ ఈస్ డన్ బై మోస్ట్ ఆఫ్ ఫాదర్స్ ఏమేం పనులు చేస్తారు? వాట్ కైండ్ ఆఫ్ వర్క్ ఈస్ డన్ బై ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ టుగెదర్. అందరు ఫ్యామిలీ మెంబర్స్ ఏమేం పనులు చేసుకుంటారు? లెట్ us do some work. Ask any 3 of your classmates about the kind of work their parents do. What work is done together by all the family members. మీ ఇంట్లో వచ్చేసి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసి క్లాస్మేట్స్ ఒక ముగ్గురిని అడగండి, మీ ఫ్యామిలీలో ఎవరెవరు ఏమేమి చేస్తారు అనేటువంటిది మీరు ఒక లిస్ట్ని తయారు చేసి కలెక్ట్ చేయండి. ఫిల్ ఇన్ ద టేబుల్స్ అండ్ ద ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయండి. నేమ్ ఆఫ్ ద ఫ్రెండ్ పేరు, వర్క్ డన్ బై ద మదర్ ఫాదర్ ఏమేం పనులు చేస్తారు, మీరు ఏమేం పనులు వచ్చేసి వర్క్ డన్ బై ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ టుగెదర్, అందరూ కలిసి చేసేటువంటి పనులు ఏమేమిటి అనేటువంటిది మీరు రాయండి. All the family members should share the work and help each other. ఒకరినొకరు మనం వచ్చేసి షేర్ చేసుకోవాలి, పనులని షేర్ చేసుకోవాలి, ఒకరినొకరు హెల్ప్ అనేటువంటి చేసుకోవాలి ఇంటి మెంబర్స్ వచ్చేసి. దిస్ డెవలప్స్ లవ్ అండ్ అఫెక్షన్ అమాంగ్ ఫ్యామిలీ మెంబర్స్. మనం వచ్చేసి ఈ విధంగా చేయడం వలన ప్రేమ ఆప్యాయతలు అనేటువంటిది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్ పైన. సో ఈ విధంగా అనేటువంటిది మనము చేస్తూనే ఉండాలి. ఒకరికొకరి పనుల్లో సహాయం అనేటువంటిది చేయాలన్నమాట. Thank you very much.